మన జీవితాన్ని మనం మార్చుకునే వ్రతం అమ్మ. అంటే ఇక్కడ 9 వారాలు స్వామి నిష్ట పెట్టారు. అంటే 9 శుక్రవారాలు వస్తే ఎటువంటి కోరికైనా నెరవేరుతుందని. దానికి కాకుండా స్వామి ఏం చేశారంటే దాన్ని ఇంకా కొంచెం తగ్గించారు. ఎలా అంటే 41 రోజులు దీక్ష ఇది. అంటే మన ఇంట్లో భర్త కానీ భర్త తాగడం కానీ, లేకపోతే ఇద్దరి మధ్య పొరపత్యాలు ఉన్నా సరే, లేకపోతే పిల్లలు మన మాట వినకపోయినా సరే, వాళ్ళందరినీ సరి చేసుకునే మార్గం స్వామి చెప్పేటండి. ఆ వ్రతం ఏంటంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే అమ్మా, వ్రతం మన భర్త మనతో సరిగా ఉన్నా, మన పిల్లలు మనతో సరిగా ఉన్నా, ఐశ్వర్యానికి లోటు లేకపోయినా ఈ వ్రతం ఎలా కనిపిస్తుందంటే అమ్మ కొంతమందికి చాలా చిత్రంగా కనిపిస్తుందండి. ఎందువల్లంటే అన్ని సవ్యంగా ఉన్నాయి కాబట్టి ఈ వ్రతం విలువ తెలియట్లేదు. స్వామి చెప్పారంటే ఎవరైనా కష్టాల్లో ఉన్న వాళ్ళు చేసుకోమని దాని అర్థం. సుఖాల్లో ఉన్న వాళ్ళు ఎలా చేయరండి. అంటే సుఖాలు ఎక్కువ మళ్ళీ కష్టాలు వచ్చి చేయదు. దాని అర్థం అదమ్మా. అయితే ఏంటంటే కొంతమంది ఎక్కువ ఆలోచించేస్తున్నారమ్మా. ఆలోచించవలసిన దానికంటే ఎక్కువ ఆలోచించేస్తే కొంచెం తేడాలు వస్తాయమ్మా. ఇప్పుడు మన భర్త తాగిగా వచ్చి మనకు అన్ని సుఖంగా చూస్తున్నాడు అనుకోండి, అంతా సవ్యంగా ఉంటుంది. రోజు తాగొచ్చి పెద్ద కర్ర తీసి పేర్లు తాగేస్తాడు అనుకోండి, అప్పుడు వ్రతం విలువ తెలుస్తుందమ్మా. పుట్టేద్దమ్మా. స్వామి ఎందుకు చెప్పారు? ఎన్నో ఊళ్ళ నుండి వస్తున్నారమ్మా, పొరుగుళ్ళ నుండి. వాళ్ళ పాపం ఇంకా జీవితం ఎందుకు, నాకు ఇంకా రేపు పోయిపోతే అన్న ఫీలింగ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసం చెప్తున్నారమ్మ ఇది. అది కొంతమంది అన్ని బాగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే రకరకాలుగా ప్రచారం చేయడం మొదలెట్టారండి. ప్రచారం చేసిన వాళ్ళకి ఆ తర్వాత స్వామి చూస్తారులేండి. పేరు తాగిన తర్వాత తెలుస్తుందండి. మన భర్త వచ్చి మనకు పేరు తాగినప్పుడు, లేకపోతే మన పిల్లలు వచ్చి మనల్ని వ్యతిరేకించినప్పుడు అప్పుడు ఈ వ్రతం మీద తెలుసుతాం. స్వామి అందరిని ఉద్ధరించడం కోసం వచ్చేస్తాను. అటువంటి దివ్యమైన వ్రతం ఇది. అర్థమైందమ్మా. ఫస్ట్ ఏం చేయాలంటే అంటే ఎవరైనా అంటే అందరూ చేసుకోవచ్చమ్మా. అయితే ఈ వ్రతం యొక్క విధి విధానం చెప్తున్నాను మీకు. విధి విధానం ఏంటంటే పొద్దుటే ఉదయం లేస్తారు. మరి లేచిన వెంటనే స్టవ్ వెలిగించిన వెంటనే అగ్నిదేవుని ఆహ్వానం చేసుకుంటారు. చేసి తర్వాత ఏం చేస్తారు, అప్పటి నుండి మళ్ళీ కూరలన్నీ అయిపోయే వరకు నారాయణ మంత్రం చెప్పాలమ్మా కంటిన్యూగా. ఓం నమో. నాకు చాలా మంది చాలా కష్టాలు వచ్చేస్తుంది. అంటే మీకు సులువుగా ఆ కష్టాలను బయటపడే మార్గం చెప్తున్నారు స్వామి. ఏంటంటే నారాయణ మంత్రం కంటిన్యూగా చెప్పాలి. ఎప్పుడైతే నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రం చెప్తున్నారో అప్పుడు ఏమవుతుంది, ఈ మంత్రం యొక్క శక్తి ఆ యొక్క ఆహారంలో వెళ్తుందమ్మా. ఆ ఆహారాన్ని మన తెరవలేని భర్తకి కానీ తెరవలేని పిల్లలకి కానీ పెట్టామనుకోండి, రోజు ప్రసాదం పెడతాం అనుకోండి, ఎంత ముట్టుడైనా మాట్లాడారు. అలాగా దివ్యశక్తిని దానిలో ప్రవేశపెట్టి అది ప్రసాదంగా వాళ్ళకి పెట్టాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని. నెక్స్ట్ దీనికి 9 నియమాలు ఉన్నాయమ్మా మెయిన్. కానీ 6 నియమాలే పాటించగలరు. ఉన్న 3 నియమాలు చాలా కష్టం అమ్మ. ఒక్కసారి పాటించగలిగిన వాళ్ళు అంటే దీనిలో 2-3 పాటించాను ముందు ఫస్ట్ 41 రోజులు. తర్వాత ఇంకా కుదిరింది అనుకోండి, ఉన్న 3 నియమాలు పాటించాను. కానీ మొత్తాన్ని మానేయకండి. ఎందువల్లంటే ఒక్కసారి అన్నీ మనం నేర్చుకోలేము, అన్నీ కరెక్ట్గా చేయలేము. అంటే నెమ్మదిగా మార్చుకుంటే వెళ్తే మన ఇల్లు నందనవనం కింద మారుతుంది అన్నమాట. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఈ వ్రత నియమాలు ఏంటంటే ఫస్ట్నే భర్తను తిట్టకూడదమ్మా. ఎంతమంది తిట్టలేదమ్మా చేసేటండి. ఈ చేసేట్లో చాలా బాధగా ఉందండి. అంటే ఏంటంటే ఆవిడ తిడుతుంది, ఆ పక్కన చెయ్యేస్తుంది, నా చెయ్యెత్తులేదు, మన అవసరం కానీ తప్పు చేసి చెయ్యేసుకోవాల్సి వస్తుంది. ఇదో కొంతమంది తీసుకుంటారు అట్లా. ఎంత చిత్రంగా చూడండి. ఇక్కడ ఎందుకు ఎత్తుంటా అంటే అమ్మా, ఎంతమందిలో 10 మంది అన్నా ఉన్నారు అటువంటి వాళ్ళు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మనం కూడా మారితే మనకు కూడా బాగుంటుంది కదండి. దానికోసం చేతులు ఎత్తిస్తాం తప్పగానండి. మిమ్మల్ని ఏదో యానం చేయడానికో లేకపోతే 10 మందిలో ఏదో చేయడానికి కదమ్మా. నాకు అవసరం లేదు. మిమ్మల్ని యానం చేస్తే నాకేమవుతుందమ్మా. అంటే ఈ చేతులు ఎత్తుకోని బట్టి ఒక 4-5 అయితే కొంచెం మనకు రోజు 4 దిక్కులు తిడుతున్నాం కాబట్టి 2 దిక్కులు కొడతారు. 2 దిక్కులు 1 దిక్కు కొడతారు. తర్వాత దిక్కు.
అలాగే మనం సంస్కరించుకోవాలి తప్ప ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఏమనుకోకండి అమ్మా. ఏమీ చేయదు. ఇప్పుడు మీరు వచ్చేది వస్తే పుణ్యం వస్తుంది అంతే. ఇప్పుడు భగవంతుడు దర్శనం చేసుకున్నారు, ఆ పుణ్యం వస్తుంది అంతే. అంతవరకనే మారిపోయి అంత పుణ్యమే వచ్చేదమ్మా. మనం చేసే పని ఇప్పుడు ఒక పువ్వు బాలిలో పడిపోయింది, దాన్ని కడగాలంటే కడిగి కూడా ఉండాలి కదా, అలాగేంటంటే స్వామి ఏం చేస్తారు, మనల్ని కొద్దిగా అందరికీ తప్పులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏదో తప్పులు ఉంటాయి, తప్పులు లేని మంచి అంటూ ఉండవు. కానీ తప్పులు సరి చేసుకొని భగవంతుడి దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేది ఇంపార్టెంట్. అట్లా ఎంతమందిలో ఒకరు ఎత్తారమ్మ, ఆవిడ కూడా సగం ఎత్తింది, పూర్తిగా ఎత్తలేకపోయింది. ఓకే అమ్మా, ఎంతమంది ఒక 500 మందిలో ఒకరు సగంగా ఎత్తారు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రెండో ఒక నియమం, అత్తమామలను తల్లిదండ్రులుగా తీసుకోవాలి. ఎందుకంటే అందరూ మహిళామూర్తులు ఉన్నారు కాబట్టి అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకోవాలమ్మా. అంటే అత్తగా బాగానే ఉంటుందమ్మా. అంటే ఆవిడ ముందు వాళ్ళ అత్తగారిని చూడమ్మా. ఇప్పుడు కోళ్ళ చెప్తుంది, బాగా చూడాలని గురువుగారు చెప్పాడు కాబట్టి దాన్ని బాగా చూస్తే నీకు బాగుంటుందట అని చెప్తారు. అర్థమైందమ్మా. రెండోది అత్తమామల్ని తల్లిదండ్రులా చూసుకోవాలి. మూడోది ఏంటమ్మా, ఎవరైనా అన్నము రామచంద్రాన్ని మన ఇంటికి వస్తారు, టైంలో పట్టిన అన్నం ఆ భగవంతుడికి పెడుతున్నాను అని పెట్టాలి. నాలుగో నియమం ఏంటంటే మనం తీసుకునే ఆహారం మన లోపల ఆకలేస్తుందో చూసారా, ఆయన స్వామమ్మ లోపల ఉన్నారు, మన లోపల ఒరే బాబు అన్నం పెట్టరా అని అడుగుతుంటాడు లోపల నుండి. ఆకలేస్తుంది, కడుపులో మండస్తుంది చూసారా, అది లోపల ఉన్న భగవంతుడమ్మ, అంతరాత్మ అంటారు దాన్ని. అది ఏం చేస్తుందంటే ఒరే బాబు అన్నం పెట్టరా అని అడుగుతుంది లోపల. ఉపవాసం మాత్రం కడుపు మార్చుకొని ఎవరు చేయొచ్చు దాన్ని. ఎందువల్లంటే